వెల్కమ్ టు హిస్టరీ పేజెస్. దక్షిణ భారతదేశాన్ని సమైక్యం చేసి 450 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా పాలించిన శాతవాహనుల అనంతరం సామాన్య శకం అనగా క్రీస్తు శకం 3వ శతాబ్దం నుండి 6వ శతాబ్దం వరకు తెలుగు ప్రాంతాలను ఇక్ష్వాకులు, శాలంకాయనులు, పల్లవులు, ఆనందగోత్రులు, విష్ణుకుండినులు మొదలైన అనేక రాజవంశాలు పాలించాయి. మధ్యయుగాల ప్రారంభకాలమైన 7వ శతాబ్ద ఆరంభం నుండి తెలుగు ప్రాంతాల్లోనూ దక్షిణ భారతదేశంలోనూ పాలించిన అనేక రాజవంశాల పాలనలో సామాజికంగా, సాంస్కృతికంగా, భాషాపరంగా అనేక మార్పులు సంభవించాయి. ఈ కాలంలో తెలుగు ప్రాంతాలను పాలించిన వారిలో ప్రధానమైన రాజవంశం తూర్పు చాళుక్యులు. పశ్చిమ దేశం నుండి తెలుగు నేలకు విస్తరించి స్థానిక సంస్కృతిలో పూర్తిగా మమేకమై తెలుగు సాంస్కృతిక వైభవానికై విశేషంగా కృషి చేసి దాదాపు 450 సంవత్సరాల సుదీర్ఘకాలం ఆంధ్రదేశంలోని వేంగీ రాజ్యాన్ని పాలించిన రాజవంశం తూర్పు చాళుక్యులు. ఆంధ్రదేశ సాంస్కృతిక చరిత్ర తూర్పు చాళుక్యులతోనే ప్రారంభమైంది అనడం అతిశయోక్తి కాదు. విష్ణుకుండినుల అనంతరం చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న తీరాంధ్రదేశాన్ని సమైక్యం చేసి సామాన్య శకం 624 నుండి 1075 వరకు మొత్తం 30 మంది రాజులు దాదాపుగా 4.5 శతాబ్దాల పాటు వేంగీ దేశాన్ని పరిపాలించారు. ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లాలోని పెదవేగిగా పిలువబడుతున్న వేంగీ నగరం రాజధాని కావడంతో వీరిని వేంగీ చాళుక్యులని, పశ్చిమాన కర్ణాటకలో ఉన్నవారు పశ్చిమ చాళుక్యులు కాబట్టి తూర్పు వైపున తీరాంధ్రలో ఉన్న వీరిని తూర్పు చాళుక్యులని కూడా పిలుస్తారు. తూర్పు చాళుక్య రాజ్యం ఉత్తరాన మహేంద్రగిరి, దక్షిణాన శ్రీకాళహస్తి, తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన శ్రీశైలం మధ్య ప్రాంతాలను వీరు పాలించారు. వీరి రాజచిహ్నం వరాహం. తూర్పు చాళుక్య వంశంలో ముఖ్యమైన రాజులు కుబ్జ విష్ణువర్ధనుడు, జయసింహవల్లభుడు, మంగి యువరాజు, 3వ విష్ణువర్ధనుడు, నరేంద్ర మురుగరాజుగా కీర్తించబడ్డ 2వ విజయాదిత్యుడు, గుణగ విజయాదిత్యుడు, మొదటి చాళుక్య భీముడు, రాజరాజ నరేంద్రుడు మొదలైనవారు. తూర్పు చాళుక్యులు వేంగీ మరియు రాజమహేంద్రవరం రాజధానిగా ఆంధ్రదేశాన్ని పాలించిన కాలంలోనే వారి సమకాలీకులుగా తమిళనాడులో పల్లవులు మరియు తంజావూరు చోళులు, మహారాష్ట్ర, కర్ణాటకలో రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, తెలంగాణ ప్రాంతంలో ముదిగొండ చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు, రాయలసీమ ప్రాంతంలో బాణులు, వైదంబులు, రేనాటి చోళులు పాలించేవారు. బలమున్నవాడిదే రాజ్యమున్న మధ్యయుగాల కాలంలో సుదీర్ఘ సాగర తీరాన్ని, కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల మధ్య సారవంతమైన డెల్టా నేలను కలిగి ఉన్న వేంగీ దేశంపై నియంత్రణ కోసం బలవంతులైన చోళులు, రాష్ట్రకూటులు, పశ్చిమ చాళుక్యులు వేంగీ రాజ్యంపై కొన్ని వందల దండయాత్రలు చేశారు. రాచరికపు ఎత్తులతో, రణతంత్రపు వ్యూహాలతో జరిగిన ఆ భీకర యుద్ధాల్లో విజయాలు సాధించిన రాజులు ఉన్నారు. వీరస్వర్గం అలంకరించిన మహావీరులున్నారు. చుట్టూ బలవంతులైన శత్రురాజ్యాలే సరిహద్దులుగా జయాపజయాల మధ్య, దాయాదుల కుతంత్రాల మధ్య 450 సంవత్సరాల సుదీర్ఘకాలం తీరాంధ్రను పాలించిన తూర్పు చాళుక్యుల ప్రస్థానం ఎలా సాగింది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ వాచ్. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న తూర్పు చాళుక్యుల చరిత్ర కర్ణాటకలోని బాదామిలో ప్రారంభమైంది. చాళుక్యుల మూలస్థానం కర్ణాటకలోని బాదామి అయినా వారి పూర్వీకులు అప్పట్లో హిరణ్య రాష్ట్రంగా పిలువబడ్డ కడప, కర్నూలు ప్రాంతంలో ఇక్ష్వాకులకు, కదంబులకు సామంతులుగా వ్యవహరించేవారని బాదామి చాళుక్యరాజు 2వ పులకేశి వేయించిన తుమ్మేనూరు శాసనం ప్రకారం తెలుస్తోంది. వారు పాలించిన ప్రాంతాల్లో స్థానిక భాషల అభివృద్ధిలోనూ సాంస్కృతిక సంరక్షణలోనూ విశేషమైన కృషి చేశారు. సామాన్య శకం 540 నుండి 757 మధ్యకాలంలో దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద సామ్రాజ్యమైన బాదామి చాళుక్య రాజ్యాన్ని పాలించిన రాజులందరిలో అగ్రగణ్యుడు ఇమ్మడి పులకేశి. సామాన్య శకం 609లో బాదామి చాళుక్య సింహాసనాన్ని అధిష్ఠించిన ఇతనికి సమకాలీకుడుగా ఉత్తర భారతదేశాన్ని పాలిస్తున్న హర్షవర్ధనుడిని సైతం నర్మదా నది యుద్ధంలో ఓడించి దక్షిణాపథ సార్వభౌమ అన్న బిరుదు పొందిన మహావీరుడు 2వ పులకేశి. ప్రాచీన భారత రాచరిక చరిత్రలో విశాల సామ్రాజ్యాలు స్థాపించిన గొప్ప చక్రవర్తులైన మౌర్య చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, గౌతమిపుత్ర శాతకర్ణులతో సమానుడైన చక్రవర్తి 2వ పులకేశి. దక్షిణ భారతదేశ ఆధిపత్యాన్ని సాధించే ఆశయంతో దిగ్విజయ యాత్రలు సాగించి కదంబ, గంగ, గుర్జర రాజులను జయించి నేటి కర్ణాటక, మహారాష్ట్రలను పూర్తిగా తన పాలనలోకి తెచ్చుకున్న తరువాత తీరాంధ్ర ప్రాంతంపై తన దృష్టి సారించాడు. అప్పటికే స్థానిక సామంతరాజుల తిరుగుబాటుతో బలహీనపడి విష్ణుకుండినుల నామమాత్రపు అధికారంలో ఉన్న వేంగీ దేశంపై 616లో చేసిన దండయాత్రలో భాగంగా జరిగిన కునాల సరస్సు యుద్ధంలో అప్పటి విష్ణుకుండిన రాజులలో చివరి రాజైన ఇంద్రభట్టారక వర్మను ఓడించి తీరాంధ్రలో చాళుక్య రాజ్యాన్ని స్థాపించాడు. ఆ యుద్ధంలో విజయం సాధించడంలో కీలకమైన తన సోదరుడు కుబ్జ విష్ణువర్ధనుడిని సామాన్య శకం 624లో వేంగీ దేశరాజుగా పట్టాభిషేకం చేశాడు. కుబ్జ విష్ణువర్ధనుడు 624-642 2వ పులకేశి ప్రతినిధిగా రాజ్యపాలన చేసిన విష్ణువర్ధనుడు
రెండో పులకేశి మరణానంతరం స్వతంత్రంగా పాలించడం ప్రారంభించాడు అని తెలుస్తోంది. కుబ్జ విష్ణువర్ధనుడు మహాపరాక్రమవంతుడు. 17 సంవత్సరాల కాలం పాటు పిష్టపురం అంటే ఇప్పటి పిఠాపురం రాజధానిగా తీరాంధ్రను పాలించాడు. విష్ణుకుండుల కాలంలో చిన్న చిన్న ప్రాంతాలుగా విడిపోయిన వేంగి దేశాన్ని తిరిగి సమైక్యం చేసి పరిపాలించాడు. వేంగిలో చాళుక్యాధికారాన్ని పూర్తిస్థాయిలో స్థాపించడం అతడు సాధించిన ఘన విజయమే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. స్థలదుర్గం, జలదుర్గం, గిరిదుర్గం మొదలైన విషమదుర్గాలను జయించడంలో సమర్థుడు. అందుచేతనే అతనికి విషమసిద్ధి అనే బిరుదం కూడా ఉంది. తనకు సహాయం చేసిన సేనానులను విభిన్న ప్రాంతాల్లో సామంతులుగా, మాండలికులుగా అతడు నియమించాడు. ప్రధాన సేనాని అయిన బుద్ధవర్మకు ప్రస్తుత గుంటూరు జిల్లాలో ఉన్న గిరి పశ్చిమ సీమ ప్రాంతాన్ని బహుమానంగా ఇచ్చాడు. కుబ్జ విష్ణువర్ధనుడికి మకరధ్వజుడు అన్న బిరుదం కూడా ఉంది. అతడు పరమ భాగవతుడు. కుబ్జ విష్ణువర్ధనుడి భార్య అయ్యన మహాదేవి జైనమతాభిమాని. ఈమె జైన సన్యాసుల కోసం బెజవాడలో నడుంబి వసతి అన్న ఆలయాన్ని నిర్మించి నిర్వహణ కోసం ముసినికొండ గ్రామాన్ని దానం చేసింది. విష్ణువర్ధనుడు పిఠాపురంలో కుంతి మాధవాలయాన్ని నిర్మించాడు. ఈయన పరిపాలన చివరి కాలంలో చైనా యాత్రికుడైన హుయాన్సాంగ్ వేంగి రాజ్యాన్ని సందర్శించాడు. మొదటి జయసింహవల్లభుడు విష్ణువర్ధనుని కుమారుడు. ఈ మొదటి జయసింహవల్లభుడు సర్వలోకాశ్రయ, విజయసిద్ధి బిరుదాలతో 33 సంవత్సరాలు వేంగి దేశాన్ని పాలించాడు. రాజధానిని పిఠాపురం నుండి వేంగికి మార్చాడు. తొలి తెలుగు పద్య శాసనమైన విప్పర్ల శాసనాన్ని నరసరావుపేట వద్ద వేయించినది ఈ జయసింహవల్లభుడే. విష్ణుకుండుల కాలం నుండి ఘటికలుగా పిలువబడ్డ సంస్కృత పాఠశాలలు వేంగిలో నిర్మించాడు. ఇతని కాలంలోనే వేంగి చాళుక్యులకు పల్లవులకు మధ్య సంఘర్షణ ప్రారంభమైంది. ఉభయ రాజ్యాల మధ్య ప్రకాశం జిల్లా కందుకూరు నుండి నెల్లూరు వరకు బోయకొట్టాలుగా పిలువబడ్డ బోయ విహార దేశం వ్యాపించి ఉండేది. పల్లవుల సామంతులుగా ఉన్న స్థానిక గిరిపుత్రులు విలువిద్యలో అత్యంత ప్రావీణ్యులు. గిరిపుత్రులైన వీరిని సంస్కరించడానికి బ్రాహ్మణులకు అగ్రహారాలను దానం చేసి ఈ అటవీ ప్రాంతంలో దేవాలయాలు నిర్మించి వారికి విద్యాబోధన చేసి సంస్కృత నాగరికత పట్ల అభిమానం కలిగించి వారిని చాళుక్యుల సామంతులుగా మార్చుకున్నారని జయసింహవల్లభుడు వేయించిన పెదమద్దాలి శాసనం ద్వారా తెలుస్తోంది. పల్లవరాజ్యంపై కర్ణాటక బాదామి చాళుక్యరాజైన విజయాదిత్యుడు దండయాత్రలు చేస్తున్న సందర్భంలో ప్రస్తుత రాయలసీమ ప్రాంతం వారి మధ్య యుద్ధక్షేత్రమై స్థానిక సామంతరాజులు నిరంతర యుద్ధాల్లో ఉండేవారు. జయసింహనుకు సంతానం లేకపోవడం వల్ల తమ్ముని మనవడైన మంగిని తన యువరాజుగా నియమించుకున్నాడు. ఇంద్రభట్టారకుడు 673. జయసింహవల్లభుడి సోదరుడు కేవలం 7 రోజులు మాత్రమే రాజ్యపాలన చేసి కొండనాగులు శాసనాన్ని వేయించాడు. ఇతనికి త్యాగధేనువు అన్న బిరుదం కూడా ఉంది. ఇతని తర్వాత రెండవ విష్ణువర్ధనుడు 673 నుండి 681 వరకు, మంగి యువరాజు 681 నుండి 705 వరకు, రెండవ జయసింహుడు 705 నుండి 718 మొదలైన రాజులు పరిపాలించారు. వీరి పాలనాకాలంలో వేయించిన రేయూరు, చందలూరు, కొండనాగూరు శాసనాల ద్వారా బోయ విహార దేశంలో జయసింహుడు ప్రారంభించిన సంస్కరణలను కట్టుదిట్టంగా అమలు చేశారని తెలుస్తోంది. రెండవ జయసింహుని మరణానంతరం వేంగిలో దాయాదుల మధ్య సింహాసనం కోసం అంతఃకలహాలు ప్రారంభమయ్యాయి. జయసింహునకు సంతానం లేనందున అతని సోదరులలో పెద్దవాడైన మూడో విష్ణువర్ధనుడు సింహాసనం అధిష్ఠించవలే. కాని చిన్నవాడైన కొక్కిలి విక్రమాదిత్యుడు సింహాసనం ఆక్రమించి 6 మాసాలు రాజ్యం చేసి అంతఃపుర కలహాలతో పదవీభ్రష్టుడై పారిపోయి మధ్యకళింగలోని యలమంచిలి రాజధానిగా స్వతంత్ర రాజ్యం స్థాపించుకున్నాడు. కొక్కిలి అనంతరం 3 తరాల వారు మంగ్లీవర్మ, వినయాదిత్యవర్మ, శ్రీకొక్కిలివర్మ యలమంచిలి రాజ్యం పాలించారు. ఈ కాలంలో వేంగి పాలకులు ఎవరూ యలమంచిలి రాజ్యంలో జోక్యం కలిగించుకోలేదు. అనంతర కాలంలో యలమంచిలి రాజ్యం కూడా వేంగిలో విలీనమైంది. మూడో విష్ణువర్ధనుడు 718, 753. కొక్కిలిని పారద్రోలి మూడో విష్ణువర్ధనుడు సమస్త భువనాశ్రయ, త్రిభువనాంకుశ, విషమసిద్ధి మొదలైన బిరుదాలు ధరించి 24 సంవత్సరాలు పాలించాడు. పల్లవమల్ల బిరుదాంకితుడైన పల్లవరాజు రెండో నందివర్మ ఇతనికి సమకాలీకుడు. నందివర్మ మహాబలపరాక్రమవంతుడు. వేంగి చాళుక్య వంశంలోని అంతఃకలహాలు అవకాశమయ్యాయి. పల్లవ రాజ్యానికి ఒక సరిహద్దులో తూర్పు చాళుక్యులు, మరోవైపు కర్ణాటక సరిహద్దులలో బాదామి చాళుక్యులు ప్రత్యర్థులుగా ఉండడం వలన పల్లవులు ఇద్దరితోనూ యుద్ధాలు చేసేవారు. పల్లవ నందివర్మ వేయించిన ఉదయేందిరం శాసనం ప్రకారం పల్లవుల సేనాపతి ఉదయచంద్రుడు దండెత్తి వచ్చి వేంగి రాజ్యభాగాలైన ప్రస్తుత నెల్లూరు జిల్లాలో ఉన్న పాకనాడు ప్రాంతాన్ని ఆక్రమించి అక్కడ బోయ విహార దేశాన్ని పాలిస్తున్న పృథ్వీ వ్యాఘ్రరాజును పారద్రోలి ఆ ప్రాంతాన్నంతా ఆక్రమించుకోవడంతో చాళుక్యుల ఆధీనంలో ఉన్న కొట్టాలు తిరిగి పల్లవుల ఆధీనంలోకి వెళ్లిపోయాయి. తూర్పు చాళుక్యులు రాష్ట్రకూటుల సంఘర్షణ. విజయాదిత్యుడు 753, 770.
మూడో విష్ణువర్ధనుడి కుమారుడైన విజయాదిత్యుని కాలంలో కర్ణాటకలో జరిగిన రాజకీయ విప్లవం తూర్పు చాళుక్యులకు కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది. సామాన్య శకం 753లో వేంగి చాళుక్యుల దాయాదులైన బాదామి చాళుక్య రాజులలో చివరివాడైన రెండో కీర్తివర్మపై వారి సామంతుడైన రాష్ట్రకూట నాయకుడు దంతిదుర్గుడు తిరుగుబాటు చేసి అతన్ని పారద్రోలి స్వతంత్ర రాష్ట్రకూట రాజ్యం స్థాపించాడు. దక్షిణ దేశ రాజకీయాల్లో ఈ రాజకీయ విప్లవం అనేక పరిణామాలకు, మార్పులకు దారితీసింది. తమ బంధువులైన బాదామి చాళుక్యులు రాజ్యభ్రష్టులైనందున తూర్పు చాళుక్యులు నిస్సహాయులు కావడమే కాక తరచుగా రాష్ట్రకూటుల సామ్రాజ్యకాంక్షకు బలి అయ్యారు. మహావీరుడైన రాష్ట్రకూట నాయకుడు దంతిదుర్గుడు కర్ణాటక బాదామి చాళుక్య రాజ్యాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవడమే కాక తూర్పు చాళుక్య రాజ్యంలోకి కూడా చొచ్చుకువచ్చి శ్రీశైలం ప్రాంతాలను కూడా ఆక్రమించినట్లు శాసనాధారాల ప్రకారం తెలుస్తోంది. ఈ సంఘటన వల్ల రాష్ట్రకూట, తూర్పు చాళుక్య వంశాల మధ్య సంఘర్షణ ప్రారంభమైంది. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో చాలా భాగం రాష్ట్రకూట సామ్రాజ్యంలో భాగమైపోయాయి. రాష్ట్రకూట నాయకుడైన దంతిదుర్గుడు 756లో మరణించిన తరువాత అతని పెనతండ్రి కృష్ణుడు రాష్ట్రకూట సింహాసనం అధిరోహించాడు. కానీ సుమారు 10 సంవత్సరాల కాలం అతడు శత్రువులతో, దాయాదులతో పోరాడాల్సి వచ్చింది. తూర్పు చాళుక్యరాజు విజయాదిత్యుడు కృష్ణుడి శత్రువులతో చెరి పదవీచ్యుతుడిని చేయడానికి ప్రయత్నించాడు. తన శత్రువులందరినీ నిర్జించి సింహాసనంపై స్థిరపడిన వెంటనే కృష్ణుడు ప్రతీకార చర్యగా తన కుమారుడైన గోవిందుని వేంగిపై దండయాత్రకు పంపించాడు. అపార సైన్యబలం ఉన్న రాష్ట్రకూటులతో యుద్ధంలో ఓడిపోయిన విజయాదిత్యుడు అపార ధనరాశులు తన రాజ్యంలో కొంత భాగం రాష్ట్రకూటులకు ఇచ్చి సంధి చేసుకున్నాడు. ఇది మొదలు మరో 2 శతాబ్దాల వరకు రాష్ట్రకూటులు, తూర్పు చాళుక్యులు బద్ధ విరోధులై ఒకరి ఆంతరంగిక విషయాల్లో మరొకరు కల్పించుకుని అవకాశం దొరికినప్పుడల్లా ఒకరిపై ఒకరు దండయాత్రలు సాగించారు. 4వ విష్ణువర్ధనుడు 771-806 విజయాదిత్యుని కుమారుడైన 4వ విష్ణువర్ధనుడు చాళుక్య రాజకీయాల కంటే రాష్ట్రకూట రాజకీయాలను వారి అంతఃకలహాల్లోనూ ఎక్కువగా కల్పించుకున్నట్లు కన్నడ పంపకవి రచించిన విక్రమార్జున విజయం అన్న గ్రంథం ద్వారా తెలుస్తోంది. ఈ గ్రంథం ప్రకారం 772లో రాష్ట్రకూటరాజు కృష్ణుని మరణానంతరం అతని వారసులైన గోవిందుడు, ధ్రువుడుల మధ్య రాష్ట్రకూట సింహాసనం కోసం యుద్ధం మొదలైంది. అప్పుడు విష్ణువర్ధనుడు మరియు మాల్వరాజులు గోవిందుని పక్షం వహించి అతనికి సైనిక సహాయం చేశారు. కాని ఈ మిత్రకూటముని ఓడించి రాష్ట్రకూట సింహాసనం ఎక్కిన ధ్రువుడు ప్రతీకారం తీర్చుకోవడానికి తన సామంతరాజు వేములవాడ చాళుక్యాధీశుడైన అరికేసరిని వేంగిపై దండయాత్రకు పంపించాడు. చాళుక్య విష్ణువర్ధనుడు పరాజయం పాలై రాష్ట్రకూట సార్వభౌమత్వం అంగీకరించి కప్పం చెల్లించడమే కాక తమకంటే బలవంతులైన రాష్ట్రకూటులతో కయ్యం కంటే వియ్యమే మేలని భావించి తన కుమార్తె శీలమహాదేవిని రాష్ట్రకూట ధ్రువునికి ఇచ్చి వివాహం జరిపించాడు. కాని రాష్ట్రకూట ధ్రువుడు 794లో మరణించిన తర్వాత అతని కుమారులు సింహాసనం కోసం ఘర్షణ పడుతున్న సమయంలో చాళుక్య విష్ణువర్ధనుడు స్వాతంత్రం ప్రకటించుకుని వేంగిని సార్వభౌమ దేశంగా ప్రకటించుకుని కప్పం చెల్లించడం మానివేశాడు. 2వ విజయాదిత్యుడు లేదా నరేంద్ర మృగరాజు చాళుక్య విష్ణువర్ధనుడి మరణానంతరం అతని కుమారుడు 2వ విజయాదిత్యుడు రాజు కాగానే సోదరుడు భీమశలికి తిరుగుబాటు చేసి రాష్ట్రకూటరాజు 3వ గోవిందుని సహకారంతో అన్నను పారద్రోలి సింహాసనాన్ని ఆక్రమించి రాష్ట్రకూటుల సామంతునిగా, విధేయునిగా కొంతకాలం పాలించినట్లు రాష్ట్రకూటుల శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇతని చర్యల వలన వేంగి సింహాసన ప్రతిష్ఠ తాత్కాలికంగా మసకబారింది. సింహాసనం కోల్పోయిన విజయాదిత్యుడు నిస్సహాయంగా ఊరుకోలేదు. సహజంగానే మహావీరుడైన విజయాదిత్యుడు బెజవాడను కేంద్రంగా చేసుకుని తన సవతి సోదరుడైన కోన హైహయరాజు నృపరుద్దుని సహాయంతో చాలా కాలం సింహాసనం కోసం తీవ్రంగా పోరాడినట్లు, ఉభయ పక్షాల మధ్య 108 యుద్ధాలు జరిగినట్లు శాసనాధారాల ద్వారా తెలుస్తోంది. ఈ కాలంలోని 813-14 ప్రాంతంలో రాష్ట్రకూటరాజు 3వ గోవిందుడు మరణించడంతో బాలుడైన అమోఘవర్షుడు చాలా చిన్న వయసులోనే రాష్ట్రకూటరాజుగా వచ్చాడు. ఇదే అదనుగా గ్రహించి రాష్ట్రకూటుల సామంతులు అనేకులు తిరుగుబాటు చేయడంతో తాత్కాలికంగా రాష్ట్రకూటులు బలహీనపడ్డారు. దీన్ని అవకాశంగా తీసుకున్న విజయాదిత్యుడు విజృంభించి మెరుపుదాడి చేసి తన సోదరుడు భీమశలికుని పారద్రోలి వేంగి సింహాసనం అధిష్ఠించాడు. అంతటితో ఆగకుండా ఏకంగా రాష్ట్రకూట రాజ్యంపైనే దండయాత్ర చేసి స్తంభపురిని ధ్వంసం చేసి వీరవిహారం చేశారని, రాష్ట్రకూట వైభవాన్ని తుడిచిపెట్టి వారి రాజ్యంలో చాలా ప్రాంతాలను ఆక్రమించినట్లు రాష్ట్రకూటుల శాసనాలే చెబుతున్నాయి. చివరికి రాష్ట్రకూటుల మిత్రుడైన గుజరాత్ రాజు సువర్ణవర్ష కర్కరాజు కలిగించుకుని చాళుక్యులతో సంధి చేసుకుని తన కుమార్తె మహాదేవిని విజయాదిత్యుని కుమారుడైన కలివిష్ణువర్ధనుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. చాలా కాలం తర్వాత ఇది తూర్పు చాళుక్యులకు రాష్ట్రకూటులపై దక్కిన ఘన విజయంగా చరిత్రకారుల అభిప్రాయం. ఇంతటి ఘన విజయాన్ని సాధించి వేంగి ప్రతిష్టను పునరుద్ధరించిన
రెండవ విజయాదిత్యుడు నరేంద్ర మురుగరాజు అన్న బిరుదంతో సామాన్య శకం 847 దాకా వేంగి రాజ్యాన్ని పాలించాడు. తన పరిపాలనా కాలంలో ఎన్నో పాలనా సంస్కరణలను ప్రవేశపెట్టాడు. ఈయన కేవలం యుద్ధవీరుడే కాక కళాభిమాని కూడా. తాను పోరాడిన 108 యుద్ధభూముల్లో నరేంద్ర మృగేశ్వరాలయాల పేరున శివాలయాలు నిర్మించాడట. తన రాజ్యంలో పలు అగ్రహారాలు, సత్రములు, చలివేంద్రములు కూడా నిర్మించాడు. అతని ఆస్థానంలో అనేక మంది కవులు, గాయకులు, శిల్పులు, చిత్రలేఖకులు ఉండేవారట. బెజవాడను కేంద్రంగా చేసుకుని పోరాడి సింహాసనం సాధించినందున బెజవాడకు విజయవాడ అన్న పేరు ఈయన వల్లే వచ్చిందని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. కలి విష్ణువర్ధనుడు లేదా 5వ విష్ణువర్ధనుడు 847-849. రెండవ విజయాదిత్యుని కుమారుడు ఈ కలి విష్ణువర్ధనుడు. చాలా తక్కువ కాలం మాత్రమే పరిపాలించినా కూడా తండ్రి కాలంలో అనేక యుద్ధాల్లో పోరాడి పరాక్రమం ప్రదర్శించి కలి విష్ణు అన్న బిరుదాన్ని సొంతం చేసుకున్నాడు. ఇతని తరువాత కుమారుడు గుణగ విజయాదిత్యుడు రాజ్యానికి వచ్చాడు. గుణగ విజయాదిత్యుడు లేదా మూడో విజయాదిత్యుడు 849-892. తూర్పు చాళుక్య రాజులందరిలోకి అగ్రగణ్యుడు ఈ గుణగ విజయాదిత్యుడు. మహాపరాక్రమశాలి. చాళుక్య విజయధ్వజాన్ని గంగానది మొదలు కావేరీ పర్యంతం వీరవిహారం చేయించిన మహాసాహసి. గుణగుని విజయాలను తెలిపే ముఖ్యమైన శాసనాలు మచిలీపట్నం, గుంటూరు, స్వాతులూరు తామ్ర శాసనాలు, అద్దంకి శిలాశాసనం ముఖ్యమైనవి. ఇవి కాక ఇతని తర్వాత రాజులైన చాళుక్య భీముని అత్తిలి శాసనం, అమ్మరాజు వేయించిన ఈడేరు, కలిచెంబుర్రు శాసనాలు, రాష్ట్రకూట శాసనాల నుండి కూడా గుణగ విజయాదిత్యుని చరిత్ర తెలుస్తోంది. ఇతని పాలనాకాలమంతా స్థానిక సామంతులతోనూ చిరకాల శత్రులైన రాష్ట్రకూటులతోనూ యుద్ధాలు చేయాల్సి వచ్చింది. అమోఘవర్షుని నాయకత్వంలో రాష్ట్రకూటులు అత్యంత శక్తివంతులై వేంగి దేశంపై నిరంతర దండయాత్రలు చేశారు. మరోవైపు నుండి పల్లవుల సామంతులైన బోయవిహార దేశం పాలకులు చాళుక్య దేశంపై నిరంతర దండయాత్రలు కొనసాగించేవారు. తన పాలన ప్రారంభ కాలంలో ఓటమి చవిచూసిన గుణగుడు ఆ తరువాతి కాలంలో చతురంగ బలాన్ని సమీకరించుకుని 4 సమర్థులైన సైన్యాధ్యక్షులను నియమించుకున్నాడు. వారిలో కడియరాజు, అతని కొడుకు పండురంగడు ప్రథములు. మిగిలిన 2 వినయడి శర్మ, రాజాదిత్యుడు. సింహాసనం ఎక్కిన వెంటనే గుణగుడు బోయవిహార దేశం పాలకులపై యుద్ధం చేయాల్సి వచ్చింది. తూర్పు చాళుక్యులకు రాష్ట్రకూటులకు మధ్య జరుగుతున్న యుద్ధాలను అవకాశంగా తీసుకుని పల్లవుల ప్రోత్సాహంతో బోయవిహార దేశం పాలకులు వేంగి రాజ్యంపై దాడులు సాగించారు. వారిపైకి గుణగుడు పండురంగ సేనానిని పంపించాడు. పండురంగుడు బోయవిహార దేశం పాలకులు ప్రధాన స్థావరాలైన నెల్లూరును దగ్ధం చేసి కొట్టములను నేలమట్టం చేసి 12 కొట్టాలను స్వాధీనం చేసుకున్నాడు. అనంతరం కందుకూరును బెజవాడవలే బలిష్టమైన దుర్గంగా చేసుకుని ఆ ప్రాంతంలో శాంతి భద్రతలను నెలకొల్పి పరిరక్షించాడు. కొట్టాలతో చాళుక్యులు యుద్ధంలో నిమగ్నమై ఉన్న సమయంలో రాష్ట్రకూటరాజు అమోఘవర్షుడు వేంగిపై దండయాత్ర చేశాడు. అమోఘవర్షునితో జరిగిన యుద్ధంలో గుణగ విజయాదిత్యుడు పరాజయం పాలై అతనితో సంధి చేసుకున్నాడు. అప్పుడు వారిద్దరి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం రాష్ట్రకూట సామంతుడైన పశ్చిమ గంగరాజు రణవిక్రముడు, నొలంబులు రాష్ట్రకూటులపై తిరుగుబాటు చేసి ఉన్నారు. వారిని ఓడించి తిరిగి వారిని రాష్ట్రకూటుల సామంతులుగా చేసే బాధ్యతను విజయాదిత్యుడు స్వీకరించాడు. జరిగిన ఒప్పందం ప్రకారం విజయాదిత్యుడు నొలంబవాడిపైన, గంగవాడిపైన దాడి చేసి ఓడించి రాష్ట్రకూటుల అధికారాన్ని పునరుద్ధరించాడని చాళుక్యుల శాసనాల వల్ల తెలుస్తోంది. రాష్ట్రకూట అమోఘవర్షుడు 880లో మరణించి అతని కుమారుడు రెండో కృష్ణుడు సింహాసనం ఎక్కడంతో గుణగుడు రాష్ట్రకూటుల నుండి స్వతంత్రాన్ని ప్రకటించుకోవడమే కాక పూర్వ పరాభవానికి ప్రతీకారంగా రాష్ట్రకూట రాజ్యంపై భారీ దండయాత్ర జరిపాడు. ఈ దాడుల వివరాలు తూర్పు చాళుక్యుల శాసనాల నుండి లభిస్తున్నాయి. ఈ దాడులను ప్రథమ సైన్యాధ్యక్షులైన పండురంగ సేనాపతి నిర్వహించాడు. ఈ జైత్రయాత్రలో రాష్ట్రకూట కృష్ణుడు, అతని బావమర్ది దాహల దేశాధిపతి సంకీలుడు పరాజితులై పారిపోయారు. అనంతరం గంగా, నర్మదా నదుల మధ్యదేశమైన దాహలంపై దండయాత్ర జరిగింది. మార్గమధ్యంలో రాష్ట్రకూటుల సామంతులైన వేములవాడ చాళుక్యాధిపతి బడ్డెగను కూడా ఓడించారు. కన్నడ పంపకవి రచించిన విక్రమార్జున విజయంలో వేములవాడ చాళుక్యాధిపతి బడ్డెగను మహాపరాక్రమశాలి అయిన యుద్ధవీరునిగా అభివర్ణించారు. ఈ యుద్ధంలో బడ్డెగ పాలిస్తున్న చక్రకూటపురం ఇప్పటి బస్తర్ తగలబడిపోయింది. కళింగరాజు గంగవంశస్థుడు దేవేంద్రవర్మను ఓడించి అతని నుండి యుద్ధగజాలు స్వీకరించి అనంతరం దక్షిణ కోసల మీదుగా చాళుక్య సైన్యాలు పండురంగడి నాయకత్వంలో దాహలంలో ప్రవేశించి రాజధాని అయిన కిరణపురాన్ని ఆక్రమించారు. అటునుండి పశ్చిమంగా పురోగమించి అచలపురాన్ని కూడా జయించారు. నెల్లూరును, కిరణపురాన్ని, అచలపురాన్ని జయించిన సందర్భంలో గుణగ విజయాదిత్యుడు త్రిపుర మర్త్య మహేశ్వర అన్న బిరుదం ధరించాడు. గుణగుని అఖండ విజయాన్ని, తన పరాజయాన్ని రాష్ట్రకూట రెండో కృష్ణుడు అంగీకరించాడు. రాష్ట్రకూటుల నుండి
సార్వభౌమ సూచకమైన పాలీధ్వజాన్ని, గంగా యమునా తోరణాన్ని గ్రహించి దక్షిణాపథ సార్వభౌమత్వాన్ని సూచించే సుమతిగత పంచమహాశబ్ద బిరుదాన్ని కూడా గుణగుడు స్వీకరించినట్లు సాతలూరు మరియు ధర్మవరం శాసనాల వల్ల తెలుస్తోంది. ఈ దండయాత్రలో తూర్పు చాళుక్యులు సాధించిన విజయ పరంపరలతో వారి అధికారం ఉత్తరాన మహానది నుండి దక్షిణాన పులికాట్ సరస్సు వరకు విస్తరించింది. దక్షిణాపథంలో వారి కత్తికి ఎదురులేక గుణగుని కాలంలో చండ చాళుక్యులుగా ప్రసిద్ధులైనారు. గుణగునికి సంతానం లేదు. అందుచేత తమ్ముడు విక్రమాదిత్యుడు యువరాజుగా వ్యవహరించాడు. అతని కుమారుడైన మొదటి చాళుక్య భీముడే గుణగునకు వారసుడు. కాని గుణగ విజయాదిత్యుని మరణానంతరం తూర్పు చాళుక్య రాజవంశంలో మళ్లీ అంతఃకలహాలు చెలరేగి భిన్న శాఖల రాజకుమారులు సింహాసనం కాంక్షించి రాజ్యాన్ని రక్తపాతంలో ముంచెత్తారు. వీరి అంతఃకలహాల వల్లనే తిరిగి వేంగి రాష్ట్రంలో రాష్ట్రకూటల ఆధిపత్యం పెరిగింది. చాళుక్య భీముడు రాజు కాకుండా అతని పెనతండ్రి యుద్ధమల్లుడు, అతని అనుచరులు అడ్డుపడినట్లు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. వీరి అంతఃకలహాలను అవకాశంగా తీసుకుని తన పూర్వ పరాజయానికి ప్రతీకారంగా రాష్ట్రకూటల సామంతుడైన వేములవాడ చాళుక్య నాయకుడు బడ్డెగా చాళుక్య సామంతులైన రణమర్దవంశస్థులు పాలిస్తున్న మంచికొండనాడును ఆక్రమించాడు. యుద్ధంలో బడ్డెగా చాళుక్య భీముని బంధించి రాజు కాకుండా అడ్డుకున్నాడు. కొరివి శాసనం ప్రకారం రణమర్దవంశ నాయకుడైన కుసుమాయుధుడు బడ్డెగ సైన్యాలను ఓడించి తరిమి కొట్టాడు. చాళుక్య భీముడు బంధ విముక్తుడై 6వ విష్ణువర్ధన నామాంతరంతో 892లో చాళుక్య సింహాసనం అధిష్ఠించాడు. చాళుక్య భీముడు 892-921 తన 29 సంవత్సరాల పాలనా కాలంలో చాళుక్య భీముడు ప్రశాంతంగా పాలన చేసిన కాలం చాలా తక్కువ. ముఖ్యంగా సింహాసనాన్ని ఆశిస్తున్న దాయాదుల కుట్రల వల్ల, మరోవైపు రాష్ట్రకూటరాజు 2వ కృష్ణునితో ఉన్న వైరం వల్ల తన పాలనా కాలంలో 360 యుద్ధాలు చేసినట్లు మల్లపదేవుని పిఠాపురం శాసనం ప్రకారం తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రకూటరాజు 2వ కృష్ణుడు చాళుక్య భీముని పెదనాన్న గుణగుని చేతిలో పొందిన పరాజయాలకు ప్రతీకారం తీర్చుకోవాలని నిరంతరం చాళుక్య రాజ్యంపై దండయాత్రలు చేశాడు. రాష్ట్రకూటల నిరంతర దాడులను అడ్డుకోవడానికి భీముని కుమారుడైన ఇరిమర్తి గంగడు 16 సంవత్సరాల వయసులోనే చాళుక్య సైన్యాధిపత్యం వహించి రాష్ట్రకూట సైన్యాలతో తలపడ్డాడు. నిరవధ్యపురం, పెరుంగూరుల చెంత జరిగిన భీకర యుద్ధాల్లో వీరవిహారం చేసిన రాజకుమారుడు రాష్ట్రకూట సేనాధిపతి అయిన కాకత్య గుండెనను వధించి రాష్ట్రకూట సైన్యాలను, వారికి సాయంగా వచ్చిన దాయది సైన్యాలను పారద్రోలి అఖండ విజయాన్ని సాధించాడు. యుద్ధంలో రాజకుమారుని చేతిలో మరణించిన రాష్ట్రకూట సైన్యాధ్యక్షుడు కాకత్య గుండెన కాకతీయుల మూలపురుషుడని శాసనాధారాల వల్ల తెలుస్తోంది. ఈ యుద్ధంలో రాష్ట్రకూటల సేనానిగా పోరాడుతూ కాకత్య గుండెన మరణించిన తర్వాత అతని సేవలకు గుర్తుగా అతని కుమారుడైన ఎరియను రాష్ట్రకూటరాజు 2వ కృష్ణుడు ఓరుగల్లుకు దగ్గరలోని కురవాడకు అధిపతిగా చేశాడు. కాకతీయుల తొలి రాజ్యాధికార ప్రస్థానం ఇప్పటి నుండే ప్రారంభమైందని చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. ఇంతటి మహాయుద్ధంలో విజయం తర్వాత కూడా చాళుక్య భీముడు ప్రశాంతంగా ఉండలేకపోయాడు. కారణం, యుద్ధంలో తగిలిన గాయాల వల్ల అనంతరకాలంలో కుమారుడు ఇనిమర్తి గంగడు మరణించాడు. తన రాజ్యకాలం చివర్లో చాళుక్య భీముడు దేవాలయ నిర్మాణంలోనూ లలిత కళా పోషణలోనూ ఎక్కువగా సమయాన్ని గడిపాడు. సామర్లకోట సమీపంలో చాళుక్య భీమవరంలోని భీమేశ్వరాలయం, ద్రాక్షారామ భీమేశ్వరాలయం చాళుక్య భీముడు కట్టించినవే. ఇతని కాలంలోనే సామంతుడైన చెట్టప బెజవాడ ఇంద్రకిలాద్రిపై పార్థేశ్వరాలయం నిర్మించాడు. సమస్త గంధర్వ విద్యాకోవిదైన చెల్లవ భీముని ఆస్థాన గాయకురాలని అత్తిలి శాసనం వల్ల తెలుస్తోంది. చాళుక్య భీముని తర్వాత అతని కుమారుడు కొల్లబిగండ బిరుదాంకితుడైన 4వ విజయాదిత్యుడు 922లో 6 మాసాలు మాత్రం పరిపాలించి కళింగ గంగులతో జరిగిన విరాజ యుద్ధంలో మరణించాడు. ఇతను వేయించిన శాసనాలు ఎక్కడా లభించలేదు. ఇతని తరువాత వేయించిన చాళుక్యుల శాసనాల నుండి లభిస్తున్న సమాచారం ప్రకారం ఇతని సోదరుడైన 2వ విక్రమాదిత్యుడు సింహాసనాన్ని ఆక్రమించుకోవడానికి చేసిన కుట్రలో భాగంగా చాళుక్య సైన్యంలో కొంత భాగాన్ని తన వైపు తిప్పుకుని యుద్ధం నుండి హఠాత్తుగా సైన్య సమేతంగా వెనుదిరగడం వల్ల శత్రువుల బలం ఎక్కువై యుద్ధంలో వారి చేతిలో మరణించాడని తెలుస్తోంది. విక్రమాదిత్యుని తిరుగుబాటుతో చాళుక్య రాజ్యంలో తిరిగి ప్రారంభమైన అంతఃకలహాలు ఈసారి శాంతించక 935వ సంవత్సరం వరకు సంవత్సరాల కాలం పాటు కొనసాగి వంశ గౌరవాన్ని, దేశ స్వాతంత్రాన్ని, ప్రజాక్షేమాన్ని పాటింపక స్వార్థపరులై అధికార వ్యామోహంతో రాజకుమారులు అనేక దురాగతాలు చేశారు. వీరి దురాగతాలకు రాజ్యంలోని సామాన్య ప్రజానీకం కూడా తీవ్ర ఇబ్బందుల పాలయ్యారని 2వ అమ్మరాజు వేయించిన మలియంపూడి శాసనం ప్రకారం తెలుస్తోంది. ఈ స్వల్పకాలంలో 8 మంది రాజకుమారులు సింహాసనం ఎక్కి కొంతమంది మరణించారు, మరికొంతమంది పదవీచ్యుతులైనారు. ఇంతటి విపత్కర పరిస్థితిలో 3వ చాళుక్య భీముడు దాయాదులను, రాజ్యంలో తిష్టవేసిన శత్రువులను అందరినీ తరిమికొట్టి 935 నుండి 945 దాకా పాలించి మరణించాడు. ఇతనికి 2 భార్యలు, ఒకరు కళింగ రాజకుమారి అంకిదేవి,
ఈమె కుమారుడే దానార్ణవుడు. ఇంకొకరు లోకాంబ, తెలుగు చోడరాజకుమారి. ఈమె కుమారుడు రెండవ అమ్మరాజు. అమ్మరాజు 947-970. మూడవ చాళుక్య భీముడు 945లో మరణించిన తరువాత వారి సమీప బంధువు రెండో యుద్ధమల్లుడు సింహాసనం కోసం తిరుగుబాటు చేశాడు. అతనిని ఓడించి వధించడంలో సోదరులలో చిన్నవాడైన అమ్మరాజు ప్రముఖ పాత్ర నిర్వహించినందున 947లో సింహాసనం ఎక్కిన అమ్మరాజు 23 సంవత్సరాలు పాలించాడు. అమ్మరాజు శాసనాలు చాలా ఉన్నాయి. వాటిలో తాడికొండ శాసనం, మలియంపూడి, కలిచెంబుర్రు శాసనాలు, దానార్ణవుని మాగల్లు శాసనం చాలా ముఖ్యమైనవి. ఈ శాసనాల ఆధారంగా అప్పటి రాజకీయ, సాంస్కృతిక చరిత్రను తెలుసుకోవడానికి వీలైంది. తన పాలనాకాలంలో అమ్మరాజు 2 సార్లు సింహాసనం కోల్పోయి తిరిగి సాధించుకున్నాడు. ఇందుకు కారణం అమ్మరాజు అన్న దానార్ణవుడు, అమ్మరాజు చేతిలో మరణించిన యుద్ధమల్లుని కుమారులు. యుద్ధమల్లుని కుమారులు చేసిన తిరుగుబాటులో అమ్మరాజు పదవీచ్యుతుడైనాడు. ఆ తర్వాత సామంతరాజులు అమ్మరాజును బలపరిచినందువల్ల వారి తిరుగుబాటును కాదని అమ్మరాజే సింహాసనం అధిష్ఠించాడు. దానార్ణవుని మాగల్లు శాసనం ప్రకారం 956లో వేంగిపై రాష్ట్రకూట మూడో కృష్ణుని దండయాత్ర జరిగింది. ఈ దాడి ఉద్దేశం తాను చెప్పినట్లు నడుచుకునే దానార్ణవుని వేంగి సింహాసనంపై కూర్చోబెట్టడమే. రాష్ట్రకూటలను ఎదిరించలేక అమ్మరాజు సింహాసనం వదిలి కళింగ రాజ్యానికి పారిపోయాడు. రాజ్యం దానార్ణవుని హస్తగతమైంది. రాష్ట్రకూట సామంతుడు రెండవ గుండ్యన సహాయంతో దానార్ణవుడు వేంగి సామ్రాజ్యాన్ని కొంతకాలం పాలించాడు. రాష్ట్రకూట సైన్యాలు వేంగి నుండి నిష్క్రమించగానే సమయం కోసం చూస్తున్న అమ్మరాజు వేంగికి తిరిగి వచ్చి తన మద్దతుదారుల సహాయంతో దానార్ణవుని తొలగించి తిరిగి సింహాసనం అధిష్ఠించాడు. ఆ తర్వాతి కాలంలో దానార్ణవుడు తన బలాన్ని కూడగట్టుకుని తన తల్లి తరపు బంధువులైన కళింగ గాంగుల సహాయంతో 977లో వేంగిపై భారీ దండయాత్ర చేసి సోదరుడు అమ్మరాజును వధించి వేంగి సింహాసనాన్ని ఆక్రమించాడు. అమ్మరాజు మహావీరుడు, యుద్ధ నిర్వహణలో సమర్థుడు, మతపరమైన విషయాల్లో ఉదారభావాలు ఉన్నవాడు, పరమ బ్రాహ్మణ, పరమ మహేశ్వర, పరమ భట్టారక బిరుదులు ధరించినవాడు. ఇతని కాలంలో తీవ్రవాద శైవులైన కాలాముఖులతో పాటు జైనులకు కూడా మంచి పోషణ లభించింది. అమ్మరాజుకు కవిగాయక కల్పతరువు అనే బిరుదు కూడా ఉంది. ఇతని ఆస్థానంలో కవి చక్రవర్తి, పోతనబట్టు మొదలైన కవులు ఉన్నారు. దానార్ణవుడు 970-973. దానార్ణవుని 3 సంవత్సరాల పాలనాకాలంలో దక్షిణ దేశ రాజకీయాల్లో అనేక పరిణామాలు జరిగి చివరికి అతని జీవితమే విషాదాంతమైంది. 967లో రాష్ట్రకూట మూడవ కృష్ణుని మరణంతో 972 నాటికి రాష్ట్రకూటులు బలహీనపడ్డారు. అప్పటి వరకు రాష్ట్రకూటుల సామంతునిగా ఉన్న రెండవ తైలపుడు 973లో తిరుగుబాటు చేసి రాష్ట్రకూట రాజ్యాన్ని ఆక్రమించి కర్ణాటకలో చాళుక్య వంశాన్ని పునరుద్ధరించాడు. వీరి ఆ తర్వాతి కాలంలో కళ్యాణి చాళుక్యులుగా, పశ్చిమ చాళుక్యులుగా ప్రసిద్ధికెక్కి వేంగి దేశంపై ఆధిపత్యం కోసం చోళులతోనూ తూర్పు చాళుక్యులతోనూ అనేక యుద్ధాలు చేశారు. ఇలాంటి పరిస్థితుల మధ్య వేంగి సింహాసనం ఎక్కిన దానార్ణవుడు రాష్ట్రకూటులు బలహీనపడడం చేత ప్రస్తుత రాయలసీమ ప్రాంతంలో ఉన్న రాష్ట్రకూటుల సామంత రాజ్యాలను ఆక్రమించాలని, దక్షిణ దేశ దండయాత్రలు సాగించి తన రాజ్యాన్ని విస్తరించాలని భావించినట్లు అతని కుమారుడు శక్తివర్మ వేయించిన పొన్నేరు మరియు ఖండ్యం శాసనాల వల్ల తెలుస్తోంది. తన దక్షిణ దేశ దండయాత్రలో భాగంగా దానార్ణవుడు రేనాడులో పాలిస్తున్న భువన త్రైనేత్ర వైదంబ మహారాజును ఓడించి సామంతునిగా చేసుకోవడంతో పాటు పొరుగునే ఉన్న పొత్తపినాడును జయించి ముదిగుండ చాళుక్య రాజకుమారులు తనకు విశ్వాసపాత్రులైన మల్లన, గొండియలకు ఇచ్చాడు. ఈ దక్షిణ దేశ దండయాత్ర దానార్ణవుని జీవితం విషాదంతం కావడానికి, తూర్పు చాళుక్య సింహాసనం తెలుగు చోడుల స్వాధీనం కావడానికి దారితీసింది. జటాచోడ భీముడు 973-999. మధ్యయుగాంధ్ర మహావీరులలో ప్రసిద్ధుడైనవాడు ఈ జటాచోడ భీముడు. ఇతని గురించి తెలుసుకోవడానికి కాంచీపురంలోని కైలాసనాథ దేవాలయ శాసనఖండమే ఆధారం. ఇతడు తెలుగు చోడ వంశస్థుడు. ఈ వంశస్థులు రాష్ట్రకూట సామంతులుగా నేటి కర్నూలు జిల్లాలో ఉన్న పెదకల్లును పాలించేవారు. వీరికి వైదంబులకు బద్ద వైరం ఉండేది. భీముని తండ్రి జటాచోడుడు, తల్లి వేంగి చాళుక్యరాజైన కొల్లబిగండ విజయాదిత్యుని కుమార్తె, భీముని సోదరి, దానార్ణవుని సోదరుడైన రెండో అమ్మరాజు భార్య. తన బావైన రెండవ అమ్మరాజును వధించి దానార్ణవుడు సింహాసనం ఆక్రమించడాన్ని చోడభీముడు సహించలేకపోయాడు. అంతేకాక దానార్ణవుడు పొత్తపినాడు ప్రాంతాన్ని ఆక్రమించడం అతనికి మరింత ఆగ్రహం కలిగించి వేంగిపై దండయాత్ర చేశాడు. ఆ యుద్ధంలో దానార్ణవుడు పరాజయం పాలై మరణించడంతో చాళుక్య సింహాసనం చోడభూమిని సొంతమైంది. సింహాసనం ఆక్రమించినంత మాత్రాన వేంగి రాజ్యం పూర్తిగా చోడభీముని స్వాధీనం కాలేదు. వైదంబాది చాళుక్య సామంతులు అతని అధికారాన్ని ప్రతిఘటించారు. దానార్ణవుని కుమారులైన శక్తివర్మ, విమలాదిత్యుడు కళింగకు వెళ్లి తమ బంధువులైన తూర్పు గంగరాజుల సహాయం అర్థించారు. వీరికి సహాయం చేయడానికి కళింగ గంగరాజు కామార్ణవుడు చోడభీమునిపై యుద్ధానికి వచ్చాడు. వేంగి రాజ్యంలో
తన అధికారం శాశ్వతం చేసుకోవడానికి చోడభీముడు సుమారు 8 సంవత్సరాలు ఎడతెగని యుద్ధాలు చేయాల్సి వచ్చింది. దానార్ణవుని కుమారులకు సహాయంగా ఉన్న కళింగపై 978లో దండయాత్ర చేసి కళింగను కూడా జయించాడు. ఆ యుద్ధంలో కళింగరాజు కామార్ణవుడు, అతని సోదరుడు వినయాదిత్యుడు మరణించారు. కళింగరాజ్యం కూడా చోడభీముని సొంతమైంది. అనంతరం భీముడు వైదంబులపై దండెత్తి భువన త్రినేత్రుని ఓడించి సామంతునిగా చేసుకుని చోడ త్రినేత్ర అన్న బిరుదాన్ని ధరించాడు. ఇలా వేంగీ సామ్రాజ్యాన్ని కళింగ నుండి రాయలసీమలోని రేనాడు వరకు విస్తరించాడు. దానార్ణవుని కుమారులు శక్తివర్మ, విమలాదిత్యుడు కళింగ నుండి తంజావూరు చోళమండలానికి పారిపోయి జటాచోడ భీముని ఎదిరించడానికి చోళప్రభు రాజరాజు సహాయమర్థించారు. అప్పటికి చోళరాజ్యం రాజరాజు పాలనలో బలపడుతూ ఉంది. రాజరాజు మహాపరాక్రమవంతుడే కాక గొప్ప రాజనీతి దురంధరుడు. అప్పటికే చోళులకు, కర్ణాటకలోని కళ్యాణి చాళుక్యులకు దక్షిణ దేశ ఆధిపత్యం కోసం పోరు ప్రారంభమవుతోంది. వేంగీ రాజ్యంపై ఆధిపత్యానికై రాష్ట్రకూటుల తరహాలోనే కళ్యాణి చాళుక్యులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. వీరినే మలి చాళుక్యులని, పశ్చిమ చాళుక్యులని కూడా పిలుస్తారు. వేంగీ రాజ్యంలో తమ ప్రాబల్యం నెలకొల్పిన పక్షంలో కళ్యాణి చాళుక్యుల ప్రాబల్యాన్ని తగ్గించడం సులభం అని గ్రహించిన చోళరాజు తూర్పు చాళుక్య రాజకుమారులైన శక్తివర్మ, విమలాదిత్యులకు ఆశ్రయమిచ్చి వారికి సహాయం చేస్తానని మాట ఇచ్చాడు. తన కుమార్తె కుందవిని చిన్నవాడైన విమలాదిత్యునికి ఇచ్చి వివాహం జరిపి చోళ చాళుక్య సంబంధాలను దృఢపరుచుకొని ఆ సోదరులను వేంగిలో ప్రతిష్ఠించడానికి సన్నాహాలు ప్రారంభించాడు. అది మొదలు శక్తివర్మ చోళ సైన్యాల సహాయంతో తరచూ వేంగిపై దాడులు చేసి జటాచోడభీమునితో తలపడి యుద్ధాలు చేశాడని శక్తివర్మ వేయించిన ప్రభుపర్రు, పెన్నేరు శాసనాల ప్రకారం తెలుస్తోంది. వేంగిపై శక్తివర్మ దాడులను ఎదుర్కోవడానికి చోడభీముడు మొదట తన ప్రధాన సేనానులైన ఏకవీర సేనాని, అనంతరం బద్దెన, ఆ తర్వాత మహారాజా సేనానులను పంపించాడు. వీరందరూ యుద్ధంలో మరణించడంతో దిక్కుతోచని జటాచోడభీముడు సైన్యాన్ని సమకూర్చుకోవడానికి తన ఆధీనంలోనే ఉన్న కళింగరాజ్యానికి వెళ్లిపోవడంతో వేంగి శక్తివర్మ స్వాధీనమైంది. అతి తక్కువ సమయంలోనే సైన్యాలను సమకూర్చుకున్న చోడభీముడు తిరిగి వచ్చి వేంగిపై దండయాత్ర చేయగా చోళ సైన్యాలతో సహా శక్తివర్మ వేంగిని విడిచి చోళమండలానికి పలాయనమయ్యాడు. కాని జటాచోడభీముడు వారిని వెంబడించి చోళ సామ్రాజ్య అంతర్భాగమైన కాంచీపురం వరకు దాడులు జరిపి వారిని ఓడించి కాంచీపురాన్ని స్వాధీనం చేసుకున్నాడు. తన విజయయాత్ర గురించి కాంచీపురంలో ఉన్న కైలాసనాథ దేవాలయంలో శాసనం వేయించాడు. అతి తక్కువ సమయంలోనే చోళమండలం నుండి మరికొంత సైన్యాలతో తిరిగి వచ్చి దిగ్బంధనం చేసిన శక్తివర్మతో యుద్ధం చేస్తూ జటాచోడభీముడు ఆ యుద్ధంలోనే ఓడి మరణించాడు. ఆ యుద్ధం సామాన్య శకం 999-1000 మధ్యకాలంలో జరిగినట్లు శాసనాధారాల వల్ల తెలుస్తోంది. వేంగి కళింగ రాజ్యాలు రెండు శక్తివర్మ స్వాధీనం కావడంతో తీరాంధ్రపై చోళుల పట్టు పెరిగింది. శక్తివర్మ 999-1011 శక్తివర్మ చిరకాల స్వప్నం నెరవేరి చోళుల సహాయంతో వేంగి సింహాసనం అధిష్ఠించినా కూడా మనశ్శాంతిగా పరిపాలించలేకపోయాడు. కారణం పశ్చిమ చాళుక్యులు. వేంగిలో చోళ అధికారం నెలకొనడం పశ్చిమ చాళుక్యులకు ఎంతమాత్రం ఆమోదనీయం కాదు. తీరాంధ్రలో చోళ అధికారం నెలకొంటే దక్షిణ దేశంలో వారిని ఎదిరించడం చాలా కష్టమని, అది తమకు ప్రమాదమని తెలిసిన పశ్చిమ చాళుక్యరాజు సత్యాశ్రయుడు నిరంతరం వేంగిపై దండయాత్రలు చేశాడు. బైలనంబి అనే బ్రాహ్మణ సేనాని నాయకత్వంలో భారీ సైన్యంతో దండయాత్ర చేసి వేంగిరాజ్య అంతర్భాగమైన ధరణికోట, యనమదల దుర్గాలను ధ్వంసం చేసి చేబ్రోలిలో విడిది చేసి వేంగిపై దండయాత్రకు సర్వసన్నద్ధంగా ఉన్నాడు. కాని అప్పటి చోళరాజు అయిన రాజరాజు ఎలాగైనా పశ్చిమ చాళుక్య సైన్యాన్ని వెనక్కు పంపాలని భావించి అత్యంత వ్యూహాత్మకంగా ఆలోచించి తన కుమారుడైన రాజేంద్ర చోళుని నాయకత్వంలో 9 లక్షల మహాసైన్యంతో పశ్చిమ చాళుక్య రాజ్యంపై దండయాత్రకు పంపించాడు. ఆ మహాసైన్యంతో కర్ణాటక బీజాపూర్ జిల్లాలోని దోనూరు వరకు దండయాత్ర చేసి స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అన్న విచక్షణ లేకుండా హతమార్చి పశ్చిమ చాళుక్య రాజ్యాన్ని అగ్నికి ఆహుతి చేసి దోచుకుని అపార ధనరాశులను తమ రాజ్యానికి తరలించారని హొట్టూరు శాసనం ప్రకారం తెలుస్తోంది. తమ రాజ్యాన్ని రక్షించుకోవడానికి సత్యాశ్రయుడు తమ సైన్యాన్ని వేంగి నుండి వెనక్కి తరలించక తప్పలేదు. అలా వేంగిపై ఆధిపత్యం కోసం కళ్యాణి చాళుక్యులకు మరియు చోళులకు ప్రారంభమైన శత్రుత్వం ఆగర్భ శత్రుత్వంగా మారి మరో 100 సంవత్సరాల పాటు కొనసాగిందని, ఇరు రాజ్యాల మధ్య జరిగిన చాలా యుద్ధాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 10 లక్షల మంది దాకా మరణించి ఉంటారని చరిత్రకారుల అంచనా. అది మరో చరిత్ర. చోళ చాళుక్య సంఘర్షణ గురించి మరో వీడియోలో తెలుసుకుందాం. ఇక వేంగి నుండి పశ్చిమ చాళుక్య సైన్యాలు తరలిపోవడంతో వేంగిరాజు శక్తివర్మకు తాత్కాలికంగా శాంతి లభించినా కూడా తదనంతర కాలంలో చోళ చాళుక్య సంఘర్షణలో వేంగి యుద్ధరంగమై పాలకులకు, ప్రజలకు శాంతి భద్రతలు కరువయ్యాయి. 1070లో రాజరాజ నరేంద్రుని కుమారుడైన కులోత్తుంగ చాళుక్య చోళుడు
తంజావూరు చోళ సింహాసనం ఎక్కే వరకు వేంగిలో శాంతి లేకుండా పోయింది. శక్తివర్మ మరణానంతరం 1011 నుండి 1018 వరకు అతని సోదరుడు చోళుల అల్లుడైన విమలాదిత్యుడు పరిపాలించాడు. ఇతని ఇద్దరు భార్యలలో ఒకరు కుందవ, చోళరాజకుమార్తె. ఈమె తనయుడే రాజరాజ నరేంద్రుడు. 1019 1061. సుదీర్ఘకాలం వేంగిని పాలించిన రాజు ఇతడు. తన పరిపాలనా కాలంలోనే ఆస్థాన కవి నన్నయ్య చేత మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడం ప్రారంభించాడు. సింహాసనం అధిష్ఠించిన తరువాత చోళరాజుల సహకారంతో 9 సంవత్సరాలు ఇతని పాలన ప్రశాంతంగానే జరిగింది. ఇతని పట్టాభిషేక సమయంలోనే తన తల్లి సోదరుడైన చోళరాజు రాజేంద్ర చోళుని కుమార్తె అమ్మంగదేవిని వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుడే ఆ తరువాతి కాలంలో చోళ సామ్రాజ్య వారసుడిగా కులోత్తుంగ చోళుడిగా ప్రసిద్ధి చెంది చోళ, తూర్పు చాళుక్య రాజ్యాలను సమైక్యం చేసి సుదీర్ఘకాలం పరిపాలించాడు. వేంగి సింహాసనంపై కన్నేసిన రాజరాజ నరేంద్రుని సోదరుడైన సప్తమ విజయాదిత్యుడు పశ్చిమ చాళుక్యరాజు జయసింహుని సహకారంతో వేంగిపై దాడి చేసి రాజ్యంలో అధిక భాగమైన కృష్ణా గోదావరి నడుమల ప్రాంతాన్ని వేంగి నగరంతో సహా స్వాధీనం చేసుకుని 1034లో పట్టాభిషేకం చేసుకున్నాడు. రాజరాజ నరేంద్రుడు మిగిలిన రాజ్యభాగాన్ని రాజమహేంద్రవరం నుండి పాలిస్తూ వేంగి రాజ్య సమైక్యానికి తన బంధువులైన చోళుల సహాయం అర్థించగా ఇతనికి సహాయంగా చోళ సైన్యం వేంగిపై దండయాత్ర చేశారు. చోళ సైన్యాలకు పశ్చిమ చాళుక్య సైన్యాలకు కలిదిండి వద్ద జరిగిన భీకర సంగ్రామంలో పశ్చిమ చాళుక్య సైన్యాలను ఓడించి పారద్రోలి వేంగి రాజ్యాన్ని చోళుల సహకారంతో మళ్లీ సమైక్యం చేశాడు. ఇంతటి తిరుగుబాటుకు కారణమైన రాజరాజ నరేంద్రుని సోదరుడు సప్తమ విజయాదిత్యుడు పశ్చాత్తాపం చెందగా రాజరాజు అతన్ని క్షమించి ఆదరించాడని, యుద్ధంలో మృతి చెందిన చోళ సైన్యాధిపతుల స్మారకార్థం కలిదిండిలో 3 శివాలయాలు నిర్మించాడని శాసనాధారాల వల్ల తెలుస్తోంది. ఆ తర్వాత 1042వ సంవత్సరం దాకా వేంగి ప్రశాంతంగానే ఉంది. కానీ 1042లో పశ్చిమ చాళుక్యరాజు జయసింహుడు మరణించి అతని కుమారుడు అహోమల్ల సోమేశ్వరుడు పశ్చిమ చాళుక్య సింహాసనం అధిష్ఠించగా చోళ సామ్రాజ్యంలో కూడా రాజేంద్ర చోళుడు మరణించి అతని కుమారుడు రాజాదిరాజు రాజు అయిన తర్వాత చోళ, పశ్చిమ చాళుక్య రాజ్యాల ఘర్షణ తారస్థాయికి చేరింది. వేంగి రాజ్యంలో చోళుల ఆధిపత్యాన్ని నిర్మూలించడానికి పశ్చిమ చాళుక్యాధీశుడైన సోమేశ్వరుడు నిరంతరం చేసిన దండయాత్రల ఫలితంగా వేంగి రాజ్యంలో ముఖ్యమైన ధరణికోట, వేంగి ప్రాంతాలు పశ్చిమ చాళుక్యుల ఆధీనంలోకి వెళ్లిపోయాయి. ఈ ప్రాంతాలను పశ్చిమ చాళుక్యుల నుండి విడిపించడానికి భారీ దండయాత్ర చేసిన చోళ ప్రభు రాజాదిరాజు ఆ యుద్ధంలో విజయం సాధించినా కూడా ఆ తర్వాత మరో 2 సంవత్సరాలకు 1053లో పశ్చిమ చాళుక్యులతో ప్రస్తుత కర్ణాటక ప్రాంతంలో జరిగిన కొప్పం యుద్ధంలో మరణించాడు. ఈ విధంగా వేంగిపైన పశ్చిమ చాళుక్యుల ప్రాబల్యాన్ని తగ్గించడానికి చోళుల ప్రయత్నాలు విఫలం కావడంతో గత్యంతరం లేక రాజరాజ నరేంద్రుడు సోమేశ్వరునితో రాజీపడి పశ్చిమ చాళుక్య సార్వభౌమాధికారాన్ని అంగీకరించి వేంగి రాజ్యాన్ని పాలించాడు. చోళ వంశాభిమాని అయిన రాజరాజ నరేంద్రుని విశ్వసించక సోమేశ్వరుడు తన మంత్రి అయిన నారాయణ భట్టును తన ప్రతినిధిగా వేంగిలో ప్రతిష్ఠించాడని నారాయణ భట్టు కుమార్తె కుప్పమాంబ వేయించిన ద్రాక్షారామ శాసనం ప్రకారం తెలుస్తోంది. అనంతరం 1061 దాకా 1 దశాబ్ద కాలం పాటు రాజరాజ నరేంద్రుని పాలన ప్రశాంతంగా సాగింది. రాజరాజ నరేంద్రుడు గొప్ప రాజనీతిజ్ఞుడే కాక పండితుడు కూడా. పరమశైవుడైనా కూడా వైదిక ధర్మ నిష్ఠాగరిష్ఠుడు. అతని పాలనాకాలం తెలుగు భాషా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. ఈయన కోరికపైనే ఆస్థాన కవి మహావిద్వాంసుడైన నన్నయ్య మహాభారతాన్ని తెలుగులో అనువదించడం ప్రారంభించాడు. ఈ బృహత్ కార్యంలో నన్నయ్యకు అష్టభాషా సుకవిశేఖరునిగా పేరున్న నారాయణ భట్టు సహకరించడంతో ఆయన గౌరవార్థం నందంపూడి అగ్రహారాన్ని నారాయణ భట్టుకు ఇచ్చి రాజరాజ నరేంద్రుడు గౌరవించాడు. రాజరాజ నరేంద్రుని కుమారుడు రాజేంద్రుడు తన తల్లి వారసత్వంతో చోళ సామ్రాజ్య భావి వారసుడుగా కులోత్తుంగ చోళన్న పేరుతో చోళ యువరాజుగా చోళరాజ్యంలోనే ఈయన ఎక్కువగా ఉన్నట్లు శాసనాధారాల వల్ల తెలుస్తోంది. సామాన్య శకం 1061లో రాజరాజ నరేంద్రుడు మరణించిన తరువాత అతని కుమారుడు కులోత్తుంగ తాను రాజు కాకుండా సింహాసనాన్ని తన పినతండ్రి విష్ణువర్ధన విజయాదిత్యునికి ఇచ్చినట్లు తెలుస్తోంది. తన తండ్రి కాలం నుండే వేంగి రాజ్యంలో చాలా ప్రాంతం పశ్చిమ చాళుక్యుల ఆధీనంలో ఉన్నందున ఆ ప్రాంతాలను పశ్చిమ చాళుక్యుల ఆధీనం నుండి విడిపించడానికి అప్పటి చోళరాజు వీరరాజేంద్రుని సహాయంతో ప్రయత్నాలు చేశాడని ఆయన వేయించిన శాసనాల వల్ల తెలుస్తోంది. చోళరాజు వీరరాజేంద్రుడు గొప్ప రాజనీతి దురంధరుడు. కులోత్తుంగను తన యువరాజుగా చేసుకుని తన కుమార్తె మధురాంతకితో వివాహం జరిపించాడు. ఇక పశ్చిమ చాళుక్యుల పరిపాలనలో ఉన్న వేంగి రాజ్య ప్రాంతాలను విడిపించి దక్షిణాదిలో పశ్చిమ చాళుక్య ప్రాబల్యాన్ని తగ్గించి చోళ ఆధిపత్యాన్ని పునరుద్ధరించాలని కులోత్తుంగతో కలిసి పశ్చిమ చాళుక్యులతో చాలా యుద్ధాలు చేశాడు. ఇందులో ప్రధానమైనవి కళింగ ప్రాంతంపై చేసిన కళింగ దండయాత్ర, చక్రకూట యుద్ధం,
వైరాగరం యుద్ధం. ఇలా నిరంతర దండయాత్రలో చాలా ప్రాంతాలను జయించి తిరిగి వేంగి రాజ్యంలో విలీనం చేసి వేంగి పూర్వవైభవాన్ని పునరుద్ధరించాడు. చోళప్రభు వీరరాజేంద్రుడు 1070లో మరణించిన తరువాత అతని కుమారుడు అధిరాజేంద్రుడు కొంతకాలం చోళమండలాన్ని పాలించి గంగైకొండ చోళమండలం తిరుగుబాటులో మరణించాడు. సామాన్య శకం 1070లో చోళ చాళుక్య రాజకుమారుడైన రాజేంద్రుడు కులోత్తుంగ చోళ అన్న పేరుతో చోళ సింహాసనం అధిష్ఠించి 1120 వరకు సుదీర్ఘకాలం తంజావూరు చోళ సామ్రాజ్యాన్ని పాలించాడు. వేంగిపై సామంతుల తిరుగుబాట్లు అణచడానికి కులోత్తుంగ చోళుడు కళింగపై చేసిన దండయాత్రలో విజయం అనంతరం కళింగ ప్రాంతంలో సముద్ర తీరంలో కులోత్తుంగపురం నిర్మించాడని అతని వేయించిన ద్రాక్షారామ శాసనం ద్వారా తెలుస్తోంది. అదే నేటి విశాఖపట్నం. 1075లో కులోత్తుంగ పెనతండ్రి వేంగి ప్రభు అయిన సప్తమ విజయాదిత్యుడు మరణించిన తరువాత వేంగి రాజ్యాన్ని కూడా కులోత్తుంగ తన చోళ సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. అలా 4.5 శతాబ్దాల పాటు వేంగి రాజ్యాన్ని పాలించిన తూర్పు చాళుక్య యుగం ముగిసింది. జై హింద్. ఈ వీడియో చూసిన మీ అందరికీ మా ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హిస్టరీ పేజెస్.